క్రియాశీలకంగా దాంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయొద్దు అంటూ కూడా ఇటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులకు కూడా సూచించడం జరిగింది. సో ఎట్లా చూస్తారు? ఎందుకంటే చాలా కీలకం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థని ఒక 2.5 లక్షల మంది, అదేవిధంగా సచివాలయ సిబ్బంది, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వాళ్ళు ఒక 2 లక్షల మంది, పూర్తిగా 4.5 లక్షల మంది పైనే ఆయన ఆశ పెట్టుకున్నాడు. ఎందుకంటే మా ఓటర్లు వేరే ఉన్నారు అని ప్రతిసారి చెప్తా ఉంటారు అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు కావచ్చు, వీళ్ళ ప్లాన్ వేరే ఏదో ఉంది అనేది అయితే ప్రజల్లో చర్చ చూస్తా ఉన్నాం కదా మనం. ఎట్లా అడ్డుకట్ట వేస్తారు? దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? నాది చిన్న ప్రశ్న అండి, సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను. అసలు ఇప్పటి వరకు టీచర్స్ అనే వాళ్ళు ఈ ఎలక్షన్స్ ప్రక్రియని చాలా స్మూత్ గా హ్యాండిల్ చేస్తున్నారు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నుంచి వీళ్ళ చేతిలో మొత్తం ఎలక్షనీరింగ్ సిస్టమ్ అనేది ఎలా చేయాలనేది ఒక ట్రైనింగ్ తోటి పర్ఫెక్ట్ గా వాళ్ళని ట్రైన్ చేసి ఈ రోజు వాళ్ళు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నుంచి వీళ్ళే చేస్తున్న వాళ్ళని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వద్దనుకుంటున్నాడు? బోధనేతర పనులు అని చెప్పేసి కేవలం కుంటి సాకులు చెప్తున్నాడు. బేసిక్ గా బోధనేతర పనులు అంటే ఏంటి నా దృష్టిలో? మద్యం బెల్ట్ షాపుల దగ్గర, కాపలా పెట్టే దగ్గర, లేకపోతే స్కూల్లో ఏదైతే బాత్రూమ్స్ ఉన్నాయో ఈ బాత్రూమ్స్ అన్నిటిని క్లీన్ చేసిన తర్వాత ఫొటోస్ తీసేవి, ఇవి కదా బోధనేతర పనులు అంటే. ఈ రోజు ఎలక్షన్ అనేది ఒక డెమోక్రటిక్ సిస్టమ్ లో ఒక భాగం ఈ ఎలక్షనీరింగ్ అనేది. దీన్ని మనం ఏం చేయాలి ఇప్పుడు? ఇలాంటి ఒక పెద్ద బాధ్యతాయుతమైన పని ఇది. ఈ బాధ్యతాయుతమైన పనిని ఈ రోజు కాదనుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి కారణం ఏంటి? లాస్ట్ టైం మనం చూసినట్లయితే, పోస్టల్ బ్యాలెట్ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డికి కదా అత్యధికంగా ఓట్లు పడినాయి. ఈ రోజు అదే టీచర్స్ ని ఎందుకు వద్దనుకుంటున్నాడు అంటే వాళ్ళని మోసం చేశాడు కాబట్టి. ఎందుకు వద్దనుకుంటున్నాడు అంటే వాళ్ళని అవమానించాడు కాబట్టి. ఇట్లా మద్యం బెల్ట్ షాపుల దగ్గర కాపలాకి పెట్టో, లేకపోతే వాళ్ళని ఏదైతే ఇట్లాంటి ఒక స్కూల్లో బాత్రూమ్స్ ఫొటోస్ తీయమనో, లేకపోతే ఇంకొక రకమైన విధంగా వాళ్ళని అవమానించి ఈ రోజు వాళ్ళకి ఏదైతే చేసిన హామీలు ఓపీఎస్ గానీ, లేకపోతే మనం ఒక్కసారి కూడా డిఎస్సి ప్రకటించకపోకుండా వాళ్ళు రిటైర్ అయ్యే పరిస్థితి ఉన్నా కూడా ఈ రోజుకి సరైన వాళ్ళకి విధి విధానాలు లేకుండా ఈ రోజు వాళ్ళని అన్యాయం చేశాడు కాబట్టి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఇంత దారుణమైన పరిస్థితులు వాళ్ళకి కల్పించాడు కాబట్టి ఎక్కడ వీళ్ళందరూ కూడా మనకి నెగిటివ్ గా ఓటేస్తారు, ఈసారి వీళ్ళందరూ మన ఓటమికి పనిచేస్తారు అని చెప్పేసి భయంతో, వెరుకుతోటి ఈ రోజు వాలంటీర్లను కానీ సచివాలయ ఉద్యోగులను కానీ తీసుకొచ్చి వీళ్ళంతా కూడా నా కార్యకర్తలే అని స్వయంగా చెప్పింది ఎవరు? విజయసాయి రెడ్డి. అదేవిధంగా స్వయంగా మొన్న దెందులూరు సభలో మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈ రోజు వాళ్ళతోటి ఈ రోజు ఎలక్షన్ గెలుచుకుందాము, వాళ్ళతోటి ఈ రోజు ఎలక్షన్స్ ని గడుపుకుని మనం ఎలక్షన్స్ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక రకంగా పబ్బం గడుపుకుని ఈ ఎలక్షన్స్ లో గెలిచిపోదాము అని చెప్పేసి ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ వాలంటీర్లని, సచివాలయ ఉద్యోగస్తుల్ని తీసుకొద్దామని ట్రై చేస్తున్నాడండి. అసలు ఇతనికి టీచర్స్ అంటే ఎందుకు భయం? టీచర్స్ కి ఏం అన్యాయం చేశాడో ఫస్ట్ బయటకు వచ్చి చెప్పమని చెప్పండి. అంతేగాని ఇది బోధనేతర పని అని చెప్పొద్దు. ఎందుకంటే ఇది అత్యంత బాధ్యతాయుతమైన పని. బోధనేతర పని ఎట్లా అవుతుందంటే ఈ రోజు ఎలక్షనీరింగ్ కండక్ట్ చేయడం అనేది బోధనేతర పని ఎట్లా అవుతుంది? రేపొద్దున మన ఫ్యూచర్ ని బిల్డ్ చేసుకోవడానికి ఇది ఒక మార్గనిర్దేశం ఇదంతా. సో దాంట్లో చాలా బాధ్యతాయుతమైన పనిలో వాళ్ళు భాగం పంచుకుంటున్నందుకు వాళ్ళు ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. వాళ్ళు ఎక్కడ సిగ్గుపడతారు? నువ్వు బాత్రూముల దగ్గర ఫోటోలు తీయమంటే సిగ్గుపడతారు. ఎక్కడ సిగ్గుపడతారు? వాళ్ళు మద్యం షాపుల దగ్గర కాపలా పెడితే సిగ్గుపడతారు. సో అలాంటిది ఈ రోజు టీచర్లను కాదు అని చెప్పేసి వాలంటీర్లను తీసుకొస్తున్నారు. ఎందుకు అంటే గంపబుద్ధిగా నీకు ఓట్లు వేయిస్తారు. ఏ ఏళ్లకు సంబంధించిన వాళ్ళ విషయాలన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి, 50 ఏళ్లకు ఒక మనిషిని కాపలా పెట్టావు కాబట్టి, ఒక ఫ్రీడమ్ ని పోగొట్టావు కాబట్టి ఈ రోజు వాళ్ళని బెదిరించో, భయపెట్టో, బుజ్జగించో, లాలించో, లేకపోతే ఆశ చూపించో ఏదో ఒకటి చేసి ఈ రోజు వాళ్ళని ఇది చేస్తావు అని చెప్పేసి ఓట్లు వేయిస్తారు అని చెప్పేసి ఈ రోజు పూర్తిగా అయితే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇలాంటి పనులకు తెరదీశాడు. అంతేగాని దీంట్లో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ అంటే ఈ రోజు మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి అనే అతను ఎలక్షన్స్ ని ఫేస్ చేయడానికి కూడా భయపడుతున్న పరిస్థితి. ఎలక్షన్స్ ఫేస్ చేయలేకే ఎక్కడ దేశంలో ఎక్కడా లేని ఒక కొత్త పరిస్థితులను సృష్టించాలని చూస్తున్నాడు. దేశంలో ఎక్కడా లేని ఒక కొత్త విధానాలను తీసుకురావాలని చూస్తున్నాడు. ఎందుకు అంటే మనం చూసుకున్నట్లయితే వేరే రాష్ట్రంలో ఇలా కనీసం ఆలోచన చేసే ధైర్యం ఏ ముఖ్యమంత్రి అయినా చేస్తాడా అండి? చేయడు. ఒక నియంత కాబట్టి, సుబ్బారావు గారు పెద్ద సుబ్బారావు గారు చెప్పినట్లు ఒక నియంత కాబట్టి వేరే ఏ రాష్ట్రాల్లోనూ ఇలాంటి ధైర్యం చేయరు. కానీ ఈ రాష్ట్రంలోనే ఎందుకు చేస్తున్నారు అంటే ఇక్కడ నేను చెప్పింది జరుగుద్ది, జరగకపోతే నేను ఎలాంటి
దారుణాలైనా చేయగలను, ఎలా అయినా బెదిరించగలను, భయపెట్టగలను, భయభ్రాంతులకు గురి చేయగలను, రాష్ట్రాన్ని నేను తునాతునకలు చేయగలను అని చెప్పేసి ఒక నియంత మరి ఏంటి ఆ ధైర్యం ఫోకస్. ఏంటండి అనుష గారు? ఆ ధైర్యం ఏంటి? 175 అని గతంలో అన్నారు, ఇప్పుడైతే ఆ మాట ఏం అనట్లేదు వాళ్ళు. ఇప్పుడు బయటకేం రావట్లేదు వై నాట్ 175 అనేది ఎవరు మాట్లాడట్లేదు ఇప్పుడు. సో గతంలో అనేవాళ్ళు, కానీ ఇప్పుడు కూడా కొంచెం ధైర్యం అయితే చూపిస్తూ ఉంటారు. ఏంటి ఆ ధైర్యం వాళ్ళకి, అధికార పార్టీకి? ధైర్యం ఎక్కడ ఉందండి? అదేం ధైర్యం అనేది? మేక పులితోలు కప్పుకున్న మేక అది. మీరు ధైర్యం అనుకోవద్దు. మీరు అన్నారు వై నాట్ 175 అని అన్నారు. ఇప్పుడు ఎక్కడ అనట్లేదు అంటున్నారు. అసలు టీచర్స్ ని వద్దన్న చోట ఆయన భయపడ్డాడు కదా ముందుగా. టీచర్స్ ని వద్దన్న చోటే ముందు ఆయన భయపడ్డాడు. భయపడి ఈ టీచర్స్ అనే వాళ్ళు ముందుగా నన్ను ఓడించడానికి పని చేస్తారు కాబట్టి వద్దంటున్నాడని డైరెక్ట్ గా చెప్తున్నారండి మనకి. సో ఇప్పుడు మేజర్ గా ఏంటంటే అతను ధైర్యవంతుడు, అతనికి ధైర్యం ఉంది, అతను ఎలక్షన్ ధైర్యంగా ఫేస్ చేస్తాడు అనేది ప్లీజ్ దయచేసి ఏ మాధ్యమాల్లోనూ ముందుకు తీసుకెళ్లొద్దు. అతను కేవలం పులితోలు కప్పుకున్న ఒక మేకలా అంటాడు. జనాల్ని బూచి అని చెప్పేసి భయపెట్టే ఒక ఇప్పుడు ఉంటుంది చూడండి, ఒక షాడో ఏదైతే నీడలో వెళ్తున్నప్పుడు బూచి అంటే గమ్ముని జడుచుకుంటాం కదా, అట్లాంటి భయపెట్టాలని ప్రయత్నించి ఒక కైండ్ ఆఫ్ మెంటాలిటీ. అంతకు మించి అతనికి ధైర్యవంతుడు, ఇంకొకటి సింహము, సింగిల్, ఈ ఎలివేషన్స్ ఆపేద్దాం, మనం కూడా ఆపేద్దాం అండి. మనం ఇవ్వట్లేదు. ఏంటా ధైర్యం అనేది వాళ్ళు చెప్పడానికి? ఏంటి ధైర్యం? ఎందుకంటే మా ఓటర్లు వేరే ఉన్నారు, లేదంటే వై నాట్ 175 అని మాట్లాడుతూ ఉంటారు కదా, ఏంటది?